హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ రాజుబాబు. ఈరోజు నేను మీ ముందుకు మా మేడూరు గ్రామానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ఇది కేవలం ఒక మోటార్ రిపేర్ కథ కాదు. దాదాపు 300 మంది గ్రామ ప్రజల జీవితాలతో ముడిపడిన సమస్య. వారి కష్టం, వారి ఐక్యత, వారి విజయం గురించి. మా మేడూరు గ్రామంలో సుమారు 300 మంది జనాభా నివసిస్తున్నారు. కానీ అంత పెద్ద జనాభాకు ప్రస్తుతం ఒకటే మోటార్, ఒకటే వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. అదే నీరు త్రాగటానికి, వంట చేసుకోవటానికి, స్నానం చేయడానికి, ఇంటి అవసరాలకు, ఇలా ప్రతి పనికి ఉపయోగపడుతుంది. దురదృష్టవశాత్తు గత 2 వారాలుగా మోటార్ పూర్తిగా పాడైపోయింది. దీంతో మొత్తం గ్రామం తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంది. ఇది కూడా వరి నాటే సమయంలో రైతులకు ఈ కాలం చాలా కీలకం లాంటి సమయం. నీటి కొరత రావటం గ్రామ ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేసింది. నీటి కోసం గ్రామ ప్రజలు దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉన్న ఊటబావి వరకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆ దారి కూడా సరిగా ఉండదు. వర్షాకాలం కారణంగా బురదతో నిండి ఉంటుంది. సాధారణంగా నడవటమే కష్టం, చాలా కష్టం. అలాంటిది మహిళల తలపై 3-4 బిందెల నీరు పెట్టుకుని దారిన నడవాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మహిళలు అందరూ ఈ కష్టాన్ని అనుభవించారు. ఈ పరిస్థితిని చూసిన గ్రామ ప్రజలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడకుండా మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు తమ వంతు డొనేషన్ అందించారు. అలా గ్రామ ప్రజల సహకారంతో 12,000 రూపాయలు సేకరించి వాటర్ మోటార్ను మరమ్మతు చేయించారు. ఈ రోజు ఆ మోటార్ విజయవంతంగా మళ్ళీ పనిచేయడం ప్రారంభించింది. మోటార్ స్టార్ట్ అయిన క్షణం గ్రామంలో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేం. 2 వారాల తర్వాత మళ్ళీ కొలైలో నీళ్లు రావడంతో ప్రతి ఇంటిలో సంతోషం మళ్ళీ విరిసింది. ప్రజల ముఖాలలో చిరునవ్వులు కనిపించాయి. ఆ ఆనందాన్ని చూస్తే గ్రామ ఐక్యత ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈ సందర్భంగా డొనేషన్ రూపంలో సహాయం చేసిన ప్రతి ఒక్క గ్రామస్తుడికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో మళ్ళీ ఈరోజు గ్రామానికి నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఈరోజు ఒక విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను. దాదాపు 300 మంది జనాభా ఉన్న గ్రామానికి ఒకే ఒక మోటార్పై ఆధారపడటం సరైన పద్ధతి కాదు. ఒక మోటార్ పాడైతే మొత్తం గ్రామస్తులు నీటి కోసం ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకే మా గ్రామ ప్రజల తరపున ప్రభుత్వాన్ని వినయంగా కోరుచున్నాం. మా గ్రామ జనాభాను ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం ఒక గ్రావిటీ వాటర్ స్కీమ్ లేదా అదనపు తాగునీటి ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయవలసినదిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాల కోసం చేసే విజ్ఞప్తి కాదు. ఇది ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి కోసం చేసే అభ్యర్థన. గ్రామ ప్రజలకు ప్రతిరోజు నీటి కోసం కష్టపడే పరిస్థితి లేకుండా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. చివరిగా మరోసారి గ్రామ ప్రజల ఐక్యతకు నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మనం కలిసి ఒక మోటార్ను బాగు చేశాం. రేపు ఇలాగే కలిసి మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. మా గ్రామ సమస్యను అధికారుల దృష్టికి చేరేలా మీ వంతు సహాయం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నేను మీ రాజుబాబు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై మేడూరు గ్రామం. ధన్యవాదములు. థ్యాంక్ యూ.